సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. బస్టాండ్ ఆధునీకరణ కోసం 4 కోట్లు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటివరకు 11,000 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు జరిగాయి అన్నారు. త్వరలోనే 2,800 కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమ్మ కొంచెం ప్లీజ్ ఆర్టీసీ తరఫున అనేక ప్రక్షాళన, అనేక రిఫార్మ్స్ తీసుకొని ఈరోజు పారదర్శకంగా ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతేందుకు మీ అందరికీ తెలియదు కాదు, ఇలా గత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ పాలవుతుంది అనుకుంటే ఆర్టీసీ సమ్మె చేస్తే పదుల సంఖ్యలో చనిపోతే కూడా ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి. 53 రోజులు సమ్మె జరిగింది. కానీ మొన్న కొన్ని వాళ్ళ అంశాలుంటే పరిశీలిస్తామన్నప్పటికీ కూడా సమ్మెపోతే 3 రోజుల్లో మొత్తం ప్రభుత్వం అంతా వాళ్లకు సంబంధించి అన్ని రకాల అంశాల మీద ఇలా కార్మికుల సంక్షేమం మనకి ముఖ్యం అనే ఆలోచనతో పెండింగ్ లో ఉన్నటువంటి 2013 బాండ్స్ కావచ్చు, 2017, 2021 పిఆర్సీ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలై అమలు చేస్తూ కార్మికులను సంతోషంగా ప్రయాణం. ఎందుకంటే రోజు 60 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగేటువంటి వ్యవస్థ. అందులో 35 లక్షల పైన నా అక్క చెల్లెళ్ళే ఉచితంగా ప్రయాణం చేసే వ్యవస్థలో ఇలా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు అందరూ తప్పట్లు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం మేనేజ్మెంట్ చేసిన ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు నిరంతరంగా శ్రమపడి రాఖీ పౌర్ణమికి కూడా హైయెస్ట్ ప్యాసింజర్స్ ను ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అధికారులు కూడా కొంత మొండి వైఖరి ఉండి అధికార దర్పం చూపిస్తే వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి కార్మికులంటే కుటుంబ సభ్యులు, ప్రయాణికులు మనకు దేవుళ్ళలాగా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలని కోరుకున్నాం. ఇలా పెద్దల మంత్రి, సీనియర్ చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి. నేను స్థానిక మున్సిపల్ చైర్మన్ పార్టీ నాయకత్వాన్ని, గ్రామ సర్పంచులను కోరుతా ఉన్నా. ఈ బస్ స్టాండ్ కు సంబంధించి వారితో చెప్పినట్టుగా అనేక నిధులు వేరే రంగాల్లో తెచ్చిన ఆర్టీసీ వసతులకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యం కోసం సంబంధించినటువంటి 10 సంవత్సరాలుగా 1 రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టలే. ఒక కొత్త బస్సు కొనలే, ఒక కొత్త ఉద్యోగ నియామకం చేపట్టలే. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2,500 బస్సులు కొనడం కానీ దాదాపు ప్రక్రియ కొనసాగుతా ఉంది. 3,500 పైన కొత్త ఉద్యోగాలను నియామకం చేయడం కానీ, అంతేగాక 1000 కారుణ్య ఉద్యోగాలను, కారుణ్య నియామకాలను చేపట్టడం ద్వారా అంతెందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కంప్లీట్ గా డిస్మిస్ కాబట్టినటువంటి ఉద్యోగుల అభ్యర్థనను తిరిగి 3 మెంబర్ల కమిటీ వేసి వాళ్ళను కూడా 250 మందికి పునర్జీవనం కలిగించి ఉద్యోగాలు కలిగించినటువంటి సంస్థ ఈరోజు ఆర్టీసీ తరఫున. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చిన అసెంబ్లీ స్థానం హుజూర్ నగర్. ఈ అసెంబ్లీ స్థానంలో మొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి 1,05,000 మెజారిటీ, ఒక్క అసెంబ్లీ స్థానంలో 1,05,000 మెజారిటీ వచ్చింది. కోదాడలో 1,00,000 మెజారిటీ వచ్చింది. మరి ఇక్కడున్న నా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా, నా కాంగ్రెస్ అన్నలు, తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, 4 కోట్ల రూపాయలు మనం చేసిన వేరే పనులకి కొంత తక్కువే అనిపించినా ఇది లక్షలాది మందికి ఉపయోగపడే విషయం.